ప్రభునందు ప్రియ శ్రోతలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ క్రిస్మస్ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు తన యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి ఈ 2023వ సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో, ఈ డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ ఆనందాలు మనమందరము కూడా అనుభవించడానికి, ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఎంతగానో గొప్ప కృప మనకి అనుగ్రహించుకున్నారు. అందును బట్టి మనందరి తరపున మొదట దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరిని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథంలో వాక్య భాగాన్ని మనం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఓ చక్కటి విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఉదయమందు మీ పాదములు ఎద్దుకొచ్చి మీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్న మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుని యొక్క దేవదూతలు యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి చాలా అద్భుతంగా వివరించారు. ఆయన పుట్టినప్పుడు ఈ పొలములో గొర్రెలను కాచుకుంటూ ఉన్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు దేవుని యొక్క దేవదూతలు పంపబడిన వారై వారికి ఓ చక్కటి అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని అందించారు. అక్కడ గొర్రెల కాపరులు అని వ్రాయబడింది. మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే గొర్రెల కాపరులు అంటే గొల్లవారు అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేశంలో భక్తుడైనటువంటి దావీదు గురించి మనం చాలా మార్లు వింటాం. దావీదు కూడా గొర్రెల కాపరే, అయినంత మాత్రాన్ని గొల్లవాడు అని కాదు. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపరులకు దేవుని యొక్క దేవదూతలు వచ్చి వారు చెప్తూ ఉన్నారు ఏంటి అని అంటే, ఇదిగో భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి అని చెప్పారు. ప్రియులారా, ఇది మామూలుగా సంతోషించేది కాదు, మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఎందుకు ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్తమానమైంది ప్రజలందరికీ అని అంటే, చాలా అద్భుతమైనటువంటి సంగతిని వారు బోధిస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని అన్నారు. అంటే ఇప్పుడు మనకి రక్షకుడు పుట్టాడు అనేటువంటి సంగతిని తెలియపరిచారు. ప్రజలందరి కొరకు ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. ఈయన ఎలాంటి రక్షకుడు అనంటే, ప్రియులారా, ఇక్కడ వాక్యములో మనం చెప్పబడినప్పుడు ఎలాంటి రక్షకుడు అనంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఎలాంటి రక్షకుడో మనకి తెలియచేయబడతా ఉంది. ఏమని వ్రాయబడిందంటే, అక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే అద్భుతమైన మాట మనకు కనపడుతూ ఉంది. అంటే ఈయన ఎలాంటి రక్షకుడు అనంటే, మనుషులందరినీ వారి వారి యొక్క పాపముల నుండి విడిపించి రక్షించేటువంటి రక్షకుడు. ఈనాటి వరకు కూడా ఇలాంటి రక్షకుడు ఎక్కడా లేడండి. ఇలాంటి రక్షకుడు గురించి భూమి మీద ఎవ్వరు, ఈయన గురించి తప్ప ఎవరి గురించి చెప్పలేదండి. ఇలాగూ పాపముల నుండి విడిపించేటువంటి రక్షకుడు యేసే తప్ప మరొకడు కూడా ఉన్నాడనేటువంటి సంగతి భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రంథములో చదివినా ఎక్కడ వినబడదండి, ఎవరు చూపించారండి. అంత అద్భుతమైనటువంటి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని ఇక్కడ దేవుని యొక్క దేవదూతలు లోకంలో ఉండేటువంటి వారందరికీ రక్షకుడినా అని ఈ మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము తెలియజేయబడతా ఉంది. అంటే ప్రజలందరి పాపముల నుండి, ఒక్కరు ఇద్దరని కాదు, ప్రాంతీయ భేదము లేదు, దేశ భేదము లేదు, భాష భేదము లేదు, పొట్టి పొడువు, తెలుపు నలుపు అనేటువంటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, చిన్న పెద్ద అనేటువంటి భేదాభిప్రాయాలు లేవు. యేసు ప్రభు యొద్దకు ఎవరైతే వచ్చారో, తన ప్రజలుగా దేవుడు అంగీకరించాడో, దేవుణ్ణి కూడా వారు యేసు ప్రభును స్వరక్షకునిగా ఎవరైతే అంగీకరించారో వారందరి యొక్క పాపముల నుండి విడిపించడానికి
ఆయన దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడనేటువంటి సువార్తమానాన్ని దేవుడు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ప్రపంచమంతా కూడా ఆయన పుట్టుకను గురించి గొప్పగా సంతోష సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషం అండి! ఈ నెలంతా కూడా లోకం అంతా మహా సంతోషకరంగా ఎంతో ఆనందాలతో ప్రియులారా సంబరాలు, లోకాన్ని ఆకాశాన్ని అంటుతున్నంత గొప్పగా సంబరాలు ఎక్కడ చూస్తే అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఈ దేశంలో దేవుడి గురించి తెలియదు అన్నవాళ్ళు లేరు, ఈ యేసు ప్రభు యొక్క నామములో మోకాళ్ళు అంచని వారి దేశంలో లేరు అన్నవాళ్ళు లేరు. ప్రపంచమంతా కూడా ప్రియులారా యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఆయన యొక్క భక్తులు, విశ్వాసులు ఉన్నారు. ఎందుకనంటే ఇది లోకానికి సంతోషాన్ని కలిగించేటువంటి సువార్తమానం, లోకములో ఉండే తన ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే సువార్తమానం, తన పాపముల నుండి విడుదల పొందాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం ప్రియులారా. ఇలాంటి రక్షకుడు భూమి మీద ఒక్కడును కూడా లేడట ప్రియులారా. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేస్తే మనల్ని రక్షించడానికి ఈ భూమి మీద ప్రభుత్వం వారు చాలా చట్టాలు పెట్టి ఉన్నారు. అది శారీర సంబంధమైనటువంటి విషయానికి మనకు పనికొస్తుంది. అయితే మనం చనిపోయిన తర్వాత మన పాపాలు మన ఆత్మను ఎక్కడికి తీసుకుపోతూ ఉన్నాయి అని అంటే నేరుగా నిత్య నరకానికి. పాపం చేస్తున్న ప్రతి మనిషి నిత్య నరకానికి వెళ్ళాల్సి అయ్యింది ప్రియులారా. నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సింది ఏ మనిషి అయినా, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి మరి అందరి పాపాలను విడిపించడానికి ఆయన రక్షకుడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి! తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అన్నాడు. అంటే ప్రజలందరి పాపాల నుండి ఆయన విడిపించడానికి వచ్చిన వాడే. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను పాపినేనా, నేను ఏ విధమైనటువంటి తప్పులు చేయలేదు, ఎవరిని మోసగించలేదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకలేదు, నేను ఎవరిది ఏది దోచుకోలేదు అని అంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసండి. రోమపత్రికలో మనం చదువుకున్నప్పుడు 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపం చేశారని ఉంది. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు మహిమ, ఆ మహిమ వాళ్ళకి కనబడట్లేదు, వాళ్ళు ఆ మహిమను వాళ్ళు పొందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా అందరిలోనూ పాపం ఉంది. ఈ పాపం ఏం చేసింది అని అంటే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రిలేషన్ కట్ చేసేస్తుంది ప్రియులారా. అద్భుతమైనటువంటి బంధాన్ని కట్ చేసేసింది. కాబట్టి మనిషి ఈ భూమి మీద సమాధానం లేనివాడే, సంతోషము లేనివాడే, వ్యాధుగ్రస్తుడే, భయంకరమైనటువంటి పాపం మూలంగా వచ్చిన శాపాన్ని అనుభవిస్తూ మనిషి నెమ్మది లేనటువంటి వాడే తన ఆఖరి క్షణాల వరకు కూడా నెమ్మది కోసం ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ మాట వ్రాయబడింది ప్రియులారా. మనం ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఎవరైతే యేసు ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరిస్తారో భూమి మీద తనకిష్టమైన మనుషులకు, అంటే దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలందరికీ కూడా, దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి ప్రజలందరికీ కూడా, యేసు ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించినటువంటి ప్రజలందరికీ కూడా నటండి భూమి మీద సమాధానమును కలిగించటానికి ప్రియులారా, భూమి మీద సమాధానమును కలిగించటానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంగతో. ఇది నన్ను అందరూ పాపం చేశారు, అందరిని పాపం చేశారు. ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిని శాపగ్రస్తుని చేసింది. ఈ పాపము దేవుని యొద్దకు మన ప్రార్థనలు వెళ్ళకోకుండా, మన యొక్క పరిస్థితులు దేవునికి చేరకోకుండా అడ్డుగోడగా నిలబడతా ఉంది. కాబట్టి ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు ఇవన్నీ చూస్తూ తన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభువుని భూలోకానికి పంపించి ఆయన ద్వారా ఆయనకు మనకి మధ్య ఉండేటువంటి ఏవైతే పాపపు అడ్డుగోడలు ఉన్నాయో, అవివేకము అవినీతితో చేరబడినటువంటి అపరాధములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టివేయబడి మనం మరలా తిరిగి దేవునితో చక్కటి అనుబంధాన్ని, ఓ చక్కటి రిలేషన్ని ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో అవి కూలిపోయి మనం నేరుగా దేవునితో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండే ఏర్పాటుని యేసు ప్రభు పుట్టుక ద్వారా ఆయన చేసి ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ అందరూ పాపం చేశారని వ్రాయబడింది. అందరిలోనూ పాపం ఉంది. అందరిలోనూ ఉన్నటువంటి పాపం ఎట్లా పోతుంది అనంటే, ఎట్లా పోతుంది అనంటే, పాపమైతే మనం వ్యామోహం కలిగి దాని మీద మోజు పుట్టి పాపం చేస్తాం. కానీ ఆ పాపాన్ని మనం వదిలేయాలి అని అనుకున్న ఆ పాపం మాత్రం మనల్ని ఖచ్చితంగా విడిచిపెట్టదు. అందుకనే మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, చేసుకున్నటువంటి పాపం చేసుకున్నంత అనుభవించే తీరాలి. కర్మఫలం, ఆ కర్మఫలం ఎంతైతే అంత అనుభవించే తీరాలి అని అంటూ ఉంటారు. ప్రియులారా అది ఎట్లాగవుతుంది అనంటే, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ పాపం కాస్త శాపము రూపంలో మారిపోయి మన జీవితాన్ని మరణానికి
చేర్చేయడానికి ఎన్నో రకరకాలైనటువంటి వ్యాధులు, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు కలిగించి మనిషి యొక్క స్థాయిని ఆత్మీయంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను కూడా దిగజార్చి ఆ మనిషిని పతనం చేసే ఆఖరికి పరలోకం వెళ్ళకోకుండా నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఈ దీనావస్థను చూసినటువంటి దేవుడు మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి వైరం, ఏదైతే గొడవ సమస్య ఉందో దానిని తొలగించి మనుషులను మరలా తిరిగి తనతో సమాధానపరుచుకుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఎంతో ప్రేమతో తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని లోకానికి పంపించి పాపములో పడి ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రజలుగా చేర్చుకుని ఆ పాపములన్నింటి తొలగించుకొని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇదే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైనటువంటి సువార్తమానము అని చెప్తా ఉన్నాడు. పుల్లరా, అందరము పాపం చేస్తాం. ఈ పాపం మనిషిని ఎట్లా చేసిందని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నప్పుడు ఇంగో పాపముల చేతను అపరాధముల చేతను మనం ఎట్లా ఉన్నామనంటే చనిపోవలసిన వారమై ఉన్నాం, చచ్చిన వారై ఉన్నారు అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి మనుషులు పాపం చేసినప్పుడు ఆ పాపం మనిషిని ఎక్కడ తీసుకుని వెళుతుందో తెలుసండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసిన ప్రతి మనిషికి వచ్చే జీతం ఏంటంటే మరణం. పిల్లరా, ఇప్పుడు పాపం చేసిన ప్రతి మనిషి జీతం పుచ్చుకోవాలి ఖచ్చితంగా కదండి. పని చేసిన ప్రతివాడు, పనికి వెళ్ళి జీతం ఆశించి పనికి వెళ్ళిన ప్రతివాడు జీతాన్ని ఆశిస్తాడు. అట్లాగే మనం పాపం చేసిన తర్వాత దాని ఫలితాన్ని కూడా అనుభవించాలి. కాబట్టి దాని ఫలితం ఎట్లా ఉంటుంది అని అంటే మరణం అంట. మరణపు వేదనలు ఎంత ఘోరంగా ఉంటాయండి. మరణపు బాధ ఎంత భయంకరంగా ఉంటుందండి. మరణపు ఆ ఘోష ఎంత ఘోరంగా ఉంటుందండి పిల్లరా. కాబట్టి ఈ మనిషి మీద ఉండేటువంటి ఈ మరణపు ముళ్ళు ఏదైతే ఉందో, యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మరి పుట్టినటువంటి యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద మన కొరకు జీవించి మాదిరిని చూపించి వాక్యాన్ని ప్రకటించి తండ్రి అయినటువంటి దేవునికి మనకి మధ్య బంధాన్ని ఏర్పాటు చేస్తూ ఎట్లా ఉండాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఏం అనుసరించాలో, ఏం చేయాలో ఇవన్నీ ప్రభు మనకి మాదిరిని నేర్పించి ఆయన 33.5 సంవత్సరాల తర్వాత సిలువ వేయబడిన వాడై ఆయన తన రక్తం ద్వారా దేవునికి మనకి మధ్య ఉండేటువంటి మన పాపములు అనే అడ్డుగోడలన్నీ తొలగించి మనలను పిల్లరా మరణపు ముళ్ళు, మన మీద ఉండేటువంటి ఆధిపత్యం చేసేటువంటి శాతాను యొక్క మరణపు ముళ్ళును విరిచి మన మీద మరణానికి అధికారం లేకుండా చేసి మరలా తిరిగి మనల్ని మరణము నుండి అంటే రెండవ మరణమైనటువంటి ఆ నిత్య నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు గొప్ప మార్గాన్ని ఈ యేసు ప్రభు ద్వారా తెలియపరిచాడు, చూపించాడు. అవి మనకు ఏర్పాటు చేశాడు. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి సంతోషం అండి. యుగయుగాలు అగ్నిలో కాలడం సంతోషమా? అగ్ని నుండి తప్పించబడి ప్రభు ద్వారా కరుణించబడి మన పాపాలన్నీ కూడా క్షమించబడి మరణపు ముళ్ళు మన మీద ఉన్నటువంటి దానిని విరుచువేయబడి మరలా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయనే మార్గమే ఉన్న యేసు ప్రభు మరి ఈయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు అనేది గొప్ప సంతోషకరమా? పిల్లరా, నరకములో ఉండడం సంతోషమా, పరలోక రాజ్యంలో ఉండడం సంతోషమా అనంటే పరలోక రాజ్యంలో ఉండడం మహా సంతోషం. ఎందుకనంటే అక్కడ దుఃఖము లేదు, బాధ లేదు, ఆకలి లేదు, కన్నీళ్లు లేవు, అక్కడ ఏ విధమైనటువంటి వ్యాధులు కూడా లేవు పిల్లరా. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఈ యేసు ప్రభు ఈ భూమి మీద మనందరి కొరకు పుట్టి ఉన్నటువంటి మహా గొప్ప దైవమానవుడైనటువంటి దేవుడై ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆయన ఎంత మరి పుట్టుక ద్వారా మనం అందరం ఎంత సంతోషిస్తూ ఉన్నాం. లోకమంతా పండగలు చేసుకుంటా ఉంది పిల్లరా. ఆ పండగ, ఆ వాతావరణం, ఆయన మనకిచ్చినటువంటివి మరి మనం చేసుకునే పండగ ఆయనకి మహిమకరంగా ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయగలిగి ఉండాలని ప్రభు నా మన ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ పాపం చేశాం కనుక యేసు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చిన కారణం ఏంటంటే మనందరినీ పాపం నుండి విడిపించడానికి, ఆయన పాపముల నుండి విడిపించి పరలోక రాజ్యం చేర్చడానికి. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మనందరము కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఆయన్ని ఎవరైతే తన స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. వారి కొరకు పరలోక రాజ్యానికి వెళ్ళే ద్వారం తెరవబడుతూ ఉంది. నమ్మి ప్రార్థన చేస్తే ప్రభులో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడు, కృపయు కనికరములు కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, మా దీన స్థితిని చూసి మేమందరము కూడా అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారమే ఉంటుండగా నాయన మమ్మల్ని అందరినీ కూడా దీన స్థితిలో నుండి, ఆ హీన స్థితిలో నుండి, పాపపు ఆ యొక్క పతనములో నుండి మమ్మల్ని విడిపించడానికి, మా మీద ఉండినటువంటి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. బాబు, ఆ క్రీస్తుని మేము మా స్వరక్షకుని అంగీకరిస్తూ ఉన్నాం. మా పాపాలన్నీ కూడా ఆయన ద్వారా కడిగివేసి మీ రాజ్యమునకు వచ్చే మార్గం ఆయన ద్వారా మాకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వినే వారందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సంతోషకరంగా ఉండేటట్టు కృప చూపెట్ట
నడిపించటమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.